ఏదైతే చెప్పినారో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి ఎల్లంపల్లి లింక్లో ఉండేది. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే ప్రచారం చేస్తారు. మీరు బ్యారేజెస్ లేకుండా కూడా పంపులు నడిపియండి, కన్నెపల్లి పంపులు. నిజంగానే పంపులు నడిపించగలుగుతుంది, బ్యారేజీలు ఎందుకు కట్టినారు అదొక ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నిజంగానే అప్పుడు పంపు చేసినుంటే నీళ్లు 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుని రావడం జరిగింది. కానీ పైనుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ 60 టీఎంసీ నీళ్లు కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన వారి ఈ ఖర్చు ఎవరు పడతారు? ఇది కూడా ప్రజలపైన భారం పడేది. సో ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు వీరు కేవలము కాంగ్రెస్ పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు వర్షాలు రావాలి, నీళ్ళు వస్తే మా రైతులు బాగుంటారు ఆ ఆలోచన లేదు. కేవలము వర్షాలు రావద్దు, నీళ్ళు ఇవ్వద్దు కాళేశ్వరం నుంచి, మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఒక దురదృష్ట ఆలోచనతోని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మొన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడం జరిగింది. మంత్రివర్యులు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఈ నేషనల్ సేఫ్టీ డిసిషన్ ఏదైతే ఉందో సరిగా బ్యారేజెస్ లేవు, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి మరొకసారి కేంద్రము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అవగాహన లేని టీఆర్ఎస్ నాయకులకు, ప్రత్యేకంగా కేటీఆర్కి, వారికి మొదలు వారే ప్రారంభం చేశారు, పంపులు స్టార్ట్ చేయండి, పంపులు స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు ఏమయ్యేది? నిజంగానే చూసుకుంటే ఆయనకు అవగాహన లేదు. ఆయనకు మళ్ళీ యూఎస్ఏ పోయి మళ్ళీ అక్కడ మంచిగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.